ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రియ విశ్వాసులందరికీ మరొకసారి ప్రభు నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఇదిగో ఈ రీతిగా ప్రభు యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడిచ్చినటువంటి మహాకృప మనకి ఈ రీతిగా దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవటం, మరొక నూతనమైనటువంటి మాట చేత మన ప్రాణ ఆత్మ దేహ శరీరాలు నూతన బలాన్ని పొందుకోవడానికి ఆయన మనకిచ్చిన ఈ అనుభవ జ్ఞానమును బట్టి ప్రభు నామముకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానాంశంలోకి వెళదాము. పరిశుద్ధ లేఖన భాగము నుంచి కీర్తనల గ్రంథము 31వ కీర్తన, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనందరూ కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందున్నటువంటి గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీ ప్రభావ మహిమలకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయమందు నీ పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మా నోటిని బోరుగా వాడుకొనండి. వింటున్నటువంటి ప్రతి జన సమూహమునకు అయా నూతన బలాన్ని, శక్తినివ్వండి. నీ అందు భయభక్తులు కలిగి నువ్విచ్చే ప్రతి మేలును పొందుకోవడానికి కృప చూపించమని, ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా ఆటంకపరిచే శత్రువును దూరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, ఉన్నతమైన మాట. ఒక మాటతో దేవుడు ఈ దినాన మనల్ని బలపరచడానికి సిద్ధపడుతున్నారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, ఎవరైతే ప్రభువారి యందు భయము భక్తి కలిగి మరి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారో వారి కొరకంట దేవుడు దాచుంచిన మేలు చాలా గొప్పదంట. ఆ మేలు ఒక్కటి అని వర్ణించడానికి అవకాశం లేదండి. ఎన్ని రకాలుగా ఆయన మన జీవితాల్లో మేలు చేయ ఉద్దేశం కలిగి ఉంటాడంటే మనుషులకు అది ఊహకు అందకపోవచ్చు. నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన ద్వారా వచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు, మన దేహాలకు, ఆత్మలకు చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. కనుక దేవుడు కోరుకునేది ఒకటే, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించటం. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని యందు భయము ఉంచి భక్తి ఉంచి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని ద్వారా పొందుకున్న ఉపకారాలు ఎంతోమంది అనుభవించిన వాళ్ళు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఇప్పుడున్న సమాజంలో కూడా నిజముగా దేవుణ్ణి ఆశ్రయం దుర్గంగా పెట్టుకుని ఆయన్ను కోరుకుని ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటే గనక నువ్వు ఎప్పుడైతే ఏదన్నా కావాలి అని దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు ఆయన దాచుంచే మేలు అనుకూల సమయమందు మొరాలకించి దేవుడు మనకు అనుగ్రహింప చేయడానికి పరుస్తాడంట. కనుక దేవుడు ఏదేదో పెద్ద పెద్ద పనులు లేకపోతే అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు కోరుకోవట్లా. ఒకటే అడుగుతున్నాడు నిన్ను నన్ను కూడా, నా యందు భయము భక్తి కలిగి జీవించటం. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల వచ్చే ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటాయి. ఒక మాటలో మనం చదువుకుంటే ఒక భయము భక్తి కలిగి జీవించడం వల్ల వచ్చే ఆశీర్వాదము ఎన్ని విధాలుగా ఉంటుంది అనడానికి నిదర్శనమే పరిశుద్ధ లేఖన భాగంలో 128వ కీర్తనలో మనం చదువుకుంటే కొన్ని మాటలు అక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, 128వ కీర్తన మొట్టమొదటి వచనం నుంచి మనం కొన్ని మాటలు చదువుకుంటే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారికి మొట్టమొదటిగా వచ్చే ధన్యత ఆశీర్వాదం ఏంటంటే ధన్యులుగా మార్చబడతారంట. యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయము భక్తి. ఈ రెండు కలిగి ఆయన త్రోవలలో, ఆయన మార్గంలో ఎప్పుడైతే నడుస్తారో వారికి వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము ధన్యులు ధన్యులు ధన్యులు. సరే, అంతటితోనే ఆగిపోయిందా అనంటే అప్పుడు అంటున్నాడు చూడండి, ఎవరైతే దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడవడానికి ఇష్టపడుతూ ఉంటారో, అలా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలు అంటున్నాడు. ఒకటి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, వృత్తి చేసుకుంటున్నావో, ఆ చేతుల ద్వారా వచ్చే ఆదాయం ఉంటుంది చూడండి, అది తప్పకుండా శ్రేష్టంగా అనుభవించడానికి దేవుడు మార్గం సరళం చేస్తాడంట. చూడండి, కొంతమంది ఉదయకాల సమయంలో లేచి రాత్రికాల సమయం వరకు కష్టపడుతూనే ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఆ సంపాదన చిల్లు సంచులో వేసినట్లే అయిపోతూ ఉంటుంది.
అది ఏ రూపాయన మన దగ్గరికి వస్తుందో మరలా తిరిగి ఏ రూపాయన బయటికి వెళ్తుందో మనకు అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. ఎందుకయ్యా అంటే యెహోవా ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత సంపాదించినా, ఎంత పగలనక రాత్రనక కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మన దగ్గర నిలబడదంట. కానీ దేవుడు అంటున్నాడు, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే ఒక మేలంట, దాచుంచిన మేలు ఎంతో గొప్పది. ఏంటా మేలంటే, అదిగో నువ్వు కష్టపడుతున్నావు చూడు, ఆ కష్టపడ్డ కష్టాన్ని అంతటినీ కూడా నువ్వు అనుభవించేటట్లు చేస్తాడంట. ఒకటి చూడండి, కొంతమంది ఉంటారు కష్టపడతారు, సంపాదించుకుంటారు, కానీ అది అనారోగ్యం రూపంలో బయటికి వెళ్తుందో తెలియదు, అప్పుల రూపంలో బయటికి వెళ్తుందో తెలియదు, కుటుంబంలో సమాధానం లేక ఆర్థిక పరిస్థితుల వల్ల బయటికి వెళ్తుందో తెలియదు. ఎన్ని రకాలుగా నష్టము పలు దిక్కుల నుంచి మనకు వస్తూ ఉంటుందండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ దుష్టుడు మనల్ని ముట్టడానికి అవకాశం ఉండదు. దేవుని యొక్క ప్రాకారం మన చుట్టూ ఉంటుంది కనుక మొట్టమొదటిగా దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని ద్వారా వచ్చే ఆదాయం కానీ, కష్టానికి తగ్గ ప్రతిఫలము నువ్వే అనుభవిస్తావు. అది బయటికి వెళ్ళడానికి అవకాశము లేదంటున్నాడు. కేవలము దేని ద్వారా? భయము భక్తి కలిగి జీవించటం ద్వారా. చూడండి, కష్టాన్ని అనుభవిస్తావు. రెండోది, నీవు ధన్యుడవు, నీకేం కలిగిద్దంట? మేలు. మళ్ళీ ఇక్కడ అన్నాడు, నువ్వు ధన్యుడు కనుక నీకు మేలు కలిగిద్ది. ఏంటా మేలు అని అంటే, అదిగో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు. ఒకటి, కష్టార్జితము మన స్వాస్థ్య భాగంలోనే ఉంటుందంట. తర్వాత మనం ధన్యకరమైన జీవితాన్ని కలిగి జీవిస్తామంట. లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె. అంటే కొదువు అనేది ఉండదంటండి, అక్కడ లేమనేది ఉండదు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి జీవితాలు ఈ రీతిగా ఆశీర్వదించబడతాయని మరలా కింద అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. ఎలాగ? మళ్ళీ చదవండి. సియోన్లో నుండి యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. జీవితకాలం అంతా నీకు, నీ కుటుంబాలకు, యెరూషలేముకు క్షేమం కలగటం చూస్తావు, పిల్లలను చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానం. చూడండి, మనం ఏదో కష్టపడుతున్నాం అనుకుంటాం, కష్టం కాదండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి. పరిశుద్ధ లేఖన భాగంలో అలా భయము కలిగి భక్తి కలిగి దేవుని వెంబడించిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఆ భయము కలిగి భక్తి కలిగి దేవుడు చెప్పిన మాటకు లోబడి వారి యొక్క ప్రవర్తన అంతా, వారి జీవన విధానం అంతా కూడా దేవునికి అప్పగించుకుని, ప్రభువా నిన్ను బట్టి నేను నడుస్తాను, నిన్ను బట్టి నేను జీవిస్తాను, నీలోనే నేను ఉంటానయ్యా, ఇదిగో నీ మాటలకు నేను లోబడుతున్నాను, నువ్వు చెప్పింది నేను చేస్తానని తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. అలాంటి వారి జీవితాలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి, ఎంతగా ఆశీర్వదించాడు. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తి గురించి మనకు పరిచయం చేస్తూ అంటున్నాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. యోబు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని యోబు గురించి చెప్తూ ఉన్నాడు. మరి యోబు గురించి మనం పరిశీలన చేసినట్లయితే, యోబు యొక్క జీవితంలో మనం నష్టం కలిగిందా, లాభం కలిగిందా అని మనం ఆలోచన చేసుకుంటే మనకి ఎక్కువగా ఫోకస్ అయ్యేది ఏంటంటే, యోబు భక్తిపరుడుగా ఉండి కూడా కష్టాలు అనుభవించాడండి, శ్రమలు అనుభవించాడండి, చాలా శోధన అనుభవించాడండి, తనకున్న వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి అని మనం గమనిస్తూ ఉంటాం. కానీ అక్కడ తెలుసుకోవాల్సిన ప్రక్రియ ఒకటి ఉంది. ఎందుకయ్యా అంటే, అతడు భయభక్తులు కలుగుండి అపవాది చేత శోధించబడుతూ ఏం చేయబడ్డాడంటే, ఆ శోధనకు నిలిచిన వాడై రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఒక ఆశీర్వాదంతో అది అంతం అయిపోదండి. కనుక రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెనలు వారి కుటుంబం మీదకి దిగొస్తూ ఉంటాయంట. యోబు గురించి సెలవిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు గనక నా కుమారుడిని నేను ప్రేమిస్తున్నాను గనక రెండంతలుగా ఆశీర్వదించబడుతున్నాడు అని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు యోబు గురించి. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో ఇంకొక వ్యక్తి గురించి దేవుడు పరిచయం చేస్తూ ఉంటాడు. ఇటలీ పటాల మొదటి వచనం నుంచి అంటాడు, ఇటలీ పటాలమన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడున్నాడు, కైసరయ్యలో ఉన్నాడంట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలవాడై ఉన్నాడంట. కనుక ఇతను గురించి కూడా దూత వచ్చి సాక్ష్యం పలుకుతుంది. ఆయన చేసిన ధర్మ కార్యాలు కానీ, ఆయన మంచితనం గురించి కానీ యెహోవా సన్నిధిలోనంట సాక్ష్యం పలుకుతున్నారంటే. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసుకున్నట్లయితే యోబు శోధన
సహించిన తర్వాత రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేని ద్వారా అంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. దేవుడు హెచ్చించాడండి, హెచ్చించాడు. 3,000 గొర్రెలుంటే 6,000కి వెళ్ళిపోయినాయి. అలా ఒక్కొక్కటి డబల్ చేసుకుంటూ దేవుడు అంత ఆశీర్వదించాడంటే కేవలము కలిగి ఉన్నప్పుడు, నష్టపోయినప్పుడు యోబు యొక్క జీవిత ప్రవర్తన ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎక్కడ తన విశ్వాసాన్ని వదిలిపెట్టలా, ఎక్కడ తన భయభక్తుల్ని దూరపరచుకోలేదు. దేవుని ఎదుట సాగిలపడే ఉన్నాడు ఆయన. ఇక్కడ సువార్తలకు వస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో అంటున్నాడు, కొర్నేలి అనే భక్తిపరుడంట, ఈయన ఏం చేశాడంట, తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడంట, భయభక్తులు. అందుకని వారి కుటుంబాలు ఏం చేయబడినాయండి, దీవించబడ్డాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అయితే, నిజంగా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి కుటుంబాలు అయితే, నిజంగా దేవుని యొక్క చిత్తానికి మీ మార్గాలు అప్పగించుకుని దేవుడు చెప్పిందే మేము చేస్తున్నామండి, ఆయన పలికినట్లుగా మేము జీవిస్తున్నాము, చెడుతనాన్ని విసర్జిస్తున్నాం, మంచి ఏదో తెలుసుకున్నాం, మంచి మార్గంలోనే నడుస్తున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము, మేము మా కుటుంబం దీవించబడుతున్నామని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన కుటుంబాలు ఈ తరంలో ఎన్నున్నాయి చెప్పండి ఒక మాట. నిజంగా దేవుడు అంటున్నాడు, అలా యోబు వలె, కొర్నేలి వలె నా యందు భయభక్తులు కలిగి నిజంగా చెడుతనాన్ని విసర్జించి నా మార్గంలో నడిస్తే వారి కొరకు దాచుంచిన మేలు. నిజంగా ఎంత మేలు చూడండి. రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇస్తే కొర్నేలికి అంటున్నాడు, అసలు పరలోక సన్నిధికే జ్ఞాపకార్థంగా చేరినాయి అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే కొర్నేలి యొక్క జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిద్దో చూడండి ఒక మాట. కనుక ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉండాలి, బల్ల చుట్టూ మరి కూర్చుని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. సియోనులో నుంచి యెహోవా నన్ను ఆశీర్వదించాలి అంటే ఈ దినాన దేవుని సంధిలోంచి ప్రతిఫలం మనకు రావాలంటే ఏముండాలంట, చెడును విసర్జించి యెహోవా యందు ఏం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండి జీవించటమే. దేవుడు కోరుకునేది అదొక్కటేనండి. ఈ లోకంలో నాకంటూ ఉన్నారు నా బిడ్డలంటే ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడంట. అందుకనే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. తన కొరకు కనిపెట్టువాని విషయమై ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై అంటే ఏంటి, భయము కలిగి భక్తి కలిగి దేవుని కొరకు ఎదురు చూచు వారి విషయమై అంట, నీవు తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. ఎక్కడ లేడంటండి. మన దేవుడు మనకున్న సమీపంగా ఉన్నట్టు ఆయన చేసే కార్యాలు ఎక్కడ ఏ దేవుడు కూడా చేసినట్లు కూడా కానరాటలేదంట. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నిజంగా అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం మనకి ఎంత అదృష్టమో తెలుసా. నిజంగా ఆయన కొరకు కనిపెట్టుకోని విషయమై ఆయన తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవుడు ఎక్కడ మనకు కనబడట్ల. నిజంగా అలా భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనబడండి, నీ కార్యములన్నీ ఏం చేస్తాడంట, దేవుడు సఫలపరుస్తాడు. ఏమండి, మేము మందిరానికి వెళ్తున్నాం, దేవుని యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నాం, విరివిగా పాల్గొంటున్నాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నామండి. మరి ఎందుకు దేవుడు మా కుటుంబాన్ని హెచ్చించట్లేదనంటే పైకి కలిగినటువంటి భక్తి దేవుడు లక్ష్య పెట్టాడు. హృదయాంతరంగ పరిశోధకుడు గనుక చెడును విసర్జించామా లేదా, లోకానికి దూరంగా ఉన్నామా లేదా, దేవునికి సమీపంగా మనం నివాసం చేస్తున్నామా లేదా, మన హృదయాంతరంగంలో దేవుని యొక్క ఆత్మ ఉల్లసిస్తూ సంతోషిస్తూ గంతులు వేయాలంటే ఈ లోకము సంబంధమైన క్రియలన్నింటినీ పక్కన పెట్టి దేవునితో మమేకమై దేవుని చిత్తానుసారంగా నడిస్తే గనక దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఆశీర్వదించేది, నేనే నిన్ను దీవించేది, నేనే నిన్ను గొప్ప చేసేది, హెచ్చించేది. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఇంకా మనం చదువుకుంటే యోసేపు కూడా ఉన్నాడు కదా. యోసేపు మరి తండ్రికి ఎంత ఇష్టమైన కుమారుడు అండి, ఎంత ఇష్టమైన తనయుడు, అంతగా ఎవరిని ప్రేమించాల, యోసేపుని ప్రేమించినట్లుగా తన తండ్రి. మరి ఆ ప్రేమను మేము పొందుకోలేకపోతున్నామన్న ఈర్ష్యతో అన్నదమ్ములు ఏం చేశారు, యోసేపును మరి తండ్రి ఏమో యోసేపును అన్నల సమాచారం కనుక్రమని పంపించినప్పుడు అదిగో కలలు గనేవాడు వస్తున్నాడని చెప్పి అతని మీద కోపం పెంచుకుని ఏం చేశారంటే గుంటలో వేశారు, పైకి తీశారు, కొట్టారు, వస్త్రం లాక్కున్నారు, తర్వాత పరాయి దేశానికి బానిసగా అమ్మేశారు.
ఇంటికొచ్చి తండ్రితో చెప్తున్నారు, మరి మార్గమధ్యంలో సింహమో పులో తినేసింది కనుక నీ కుమారుడు చనిపోయాడని తండ్రితో చెప్తే తండ్రి ప్రలాపిస్తాడు, ఏడుస్తాడు. కానీ పరాయి దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు యోసేపు. చూడండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏ దేవుని గురించి తెలుసుకున్నాడో ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అన్నల దగ్గర కూడా దేవుని యొక్క విషయాలే పంచుకున్నాడు తప్ప లోక విషయాలు ఏది కూడా పంచుకోవాలి. అక్కడ ఆ భక్తి అన్నలకు ఏమైపోయిందంట, విరక్తి పుట్టించింది. అంటే ఏంటంటే కోపం పెంచుకునేటట్లు చేసింది. పరాయి దేశానికి బానిసగా వెళ్ళాడు, అక్కడ ఎవరు లేరు, నా అంటూ ఎవరు లేరని యోసేపు సాక్ష్యం ఇస్తాడు అక్కడ. మరి ఎవరు లేరు అక్కడ, కానీ ఒంటరిగా ఉన్న యోసేపుకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? తండ్రి దగ్గర ఉన్న ఏ జీవితం అయితే కలిగి జీవించాడో పరాయి దేశానికి వెళ్ళినా తన భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని యందు భయము కలిగి ఉండటం విడిచిపెట్టలే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ దేశపు సాంప్రదాయాలలో, ఆ దేశపు ఆచారాలలో, అక్కడ చేయమన్నటువంటి ప్రతి పనిలో, వృత్తిలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? యెహోవానే జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అతని మీద నియమించబడిన అధికారులు యోసేపుని ఏదన్నా పని చేయమన్నా, లేకపోతే ఏదన్నా దేవతకు నమస్కరించమన్నా, లేకపోతే ఆరాధన చేయమన్నా, నా దేవునికి తప్ప నేను ఎవరు కూడా సాగిలపడినని చెప్పి తన్ను తాను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి యోసేపు అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా అంతకంటే శ్రేష్టమైంది ఏంటంటే, ఒక రోజున అందగాడు రూపసి గనుక తను అంతకంతకు వర్ధిల్లుతున్న సమయంలో పోతిఫర్ యొక్క భార్య యోసేపు మీద ఏం చేసిందంట, మనసు పడి తనతో సైనించమని అడిగినప్పుడు యోసేపు ఏం చేశాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక పాపమునకు దూరంగా ఏం చేశాడంట, పరిగెత్తాడు. అలా బానిసగా ఉన్నటువంటి యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని గమనించిన యెహోవా ఏం చేశాడో తెలుసా? ఆర్థిక శాఖ మంత్రిగా కూర్చోబెట్టాడు. అంటే రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, దాచి ఉంచిన మేలు ఎవరి కొరకు? యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పదంటండి. ఆ గొప్ప కార్యము యోసేపుకు ప్రారంభంలో అర్థము కాకపోవచ్చు, కానీ అర్థము కాకపోయినా దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎక్కడ విడిచిపెట్టలా, దేవుణ్ణి అనుసరించడం ఎక్కడ విడిచిపెట్టలా, దేవుని నామాన్ని ఘనపరుస్తూనే వచ్చాడండి, ఆరాధిస్తూ వచ్చాడు. ఎక్కడ ఎవరికి లొంగల, దేనికి సాగిలపడలా, యెహోవాను మాత్రమే సేవించాడు. కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఎన్ని నిందలన్నారాని, అవమానాలన్నారాని, దూషణకరమైన మాటలు అన్నారని, మనుషుల చేత తృణీకరించబడిన యోసేపు తన ప్రవర్తనలో మాత్రం మార్పు తెచ్చుకోవాలి. ఎందుకని? సజీవుడైన దేవుని వైపే చూస్తున్నాడు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు గనక అట్టి భక్తిని చూసిన దేవుడు ఏం చేశాడంటే తనను ఫలించడి చెట్టులాగా చేశాడండి. అక్కడ తన కుటుంబం వర్ధిల్లడానికి అవకాశం కలిగింది. అంటే మేలు ఏంటా మేలు అంటే, ఎక్కడో ఒక కొండ పట్టుకుని నీళ్లు మోస్తూ మట్టి పని చేస్తూ ఆ రాజ్యంలో, ఆ దేశంలో బానిసలతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి యోసేపు ఒక్కసారిగా సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆధిక్యత ఎవరికి వస్తుందండి? ఎవరిస్తారండి? దేవుడే. ఇది తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచుంచిన మేలు ఎంతో గొప్పదంట. కనుక యోబు నిమిత్తము దాచుంచిన మేలు 2 ఆశీర్వాదం. కొన్నేళ్ళ నిమిత్తం దాచుంచిన మేలు అదిగో పరలోక సన్నిధిలో దూతలు కూడా దిగొచ్చి సాక్ష్యం పలుకుతున్నాయి, నీవు నీ కుటుంబం దీవించబడతారని. యోసేపు నిమిత్తం దాచుంచిన మేలు ఏంటి అంటే, బానిసత్వంలో నుంచి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంట? రాజ్యపు అధికారిగా కూర్చోబెట్టాడు. నిజంగా మనం ఊహించు కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, మనకు కానీ మన బిడ్డలకు కానీ ఆశీర్వాదాలు వచ్చేయాలి, మనం దీవించబడాలి, గొప్పవారు అవ్వాలి, గొప్పగా దీవించబడాలి, కారు కొనాలి, లేకపోతే ఆస్తిపాస్తులు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి, ఇంకా ఈ రీతిగా నా కుటుంబం అంతా దీవించబడాలని కోరుకుంటూ ఉంటాం. మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కేవలం చెడ్డవి. మనం అనుకున్నంత మాత్రాన అవి మన దగ్గరికి రావు. ఎప్పుడు వస్తాయి అంటే, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని కొనియాడుతూ ఉండు, నీ చేతుల కష్టాజితు నువ్వు అనుభవిస్తావంట. అది కొద్దిలోనైనా సరే, గొప్పలోనైనా సరే, ఎలా ఉన్నా నీ కష్టాజితు కొంచెమైనా సరే, ఆ కొంచెంలో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అందుకని తన యందు ఏం కలిగి ఉండాలంట? భయము, భక్తి. మరి ఇలా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎంతగా దీవించబడ్డారు, ఎంతగా ఆశీర్వదించబడ్డారు. మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయాలంటే దేవుడు కోరుకుంటుంది ఒకటేనండి, నా యందు విశ్వాసం ఉంచండి, భయభక్తులు కలిగి ఉండండి, నేను తప్పకుండా మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తాను. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే ఒక గొప్ప మాట అక్కడ మనకు పలుకుతూ ఉంటాడు. అక్కడ ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు ఏం కాలేదంట? గోచరము కాల.
నిజంగా మనం అనుకుంటున్నాం అన్నీ ఒకసారి వచ్చి పడిపోవాలండి అనుకుంటూ ఉంటాం. ఎట్లా వస్తాయి? మన ప్రవర్తన లేకపోతే. చూడండి మన బిడ్డలు ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే తన బిడ్డలను చదివించేటప్పుడు ఒకటే మాట అనుకుంటూ ఉంటారు, నా కుమారుడు క్లాసులో ఫస్ట్ రావాలి, అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు రావాలి, 100 రావాలి, నేను కోరుకున్నట్లుగా నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కోరుకున్నంత మాత్రాన ఆశీర్వాదం వచ్చేస్తుందా తమ బిడ్డలకి? ఎప్పుడు రాగలిగిద్ది? తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా బిడ్డను చదివించాలి. ఆ తల్లిదండ్రులు చదివిస్తున్నప్పుడు ఆ కష్టాన్ని గుర్తు చేసుకున్న బిడ్డలు కూడా పగలనక రేయనక ఇది నా కర్తవ్యం, నేను చదవాలని చెప్పి వస్తున్నటువంటి ముందు పెట్టినటువంటి ఆ సబ్జెక్ట్ని అన్నీ కూడా ప్రతిసారి రిఫర్ చేసుకుంటూ చదువుతూ ఉండగా దానిలో నిమగ్నత కలిగి ఉండటం వలన ఆఖరికి వచ్చేసరికి ఏం చేస్తారు? చదివినవన్నీ కూడా పేపర్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంతో ఎగ్జామ్ రాస్తారో అంతకంటే ఎక్కువ శ్రేష్టమైన ఆశీర్వాదం వచ్చిన మార్కుల వల్ల కలుగుతూ ఉంటుంది. మనోడు చదవకుండా, బుక్ తీయకుండా, కష్టపడకుండా, ఏమి చేయకుండా మంచి మార్కులతో 100కి 100 రావాలంటే ఏ తల్లిదండ్రులు కోరుకున్నా రాదండి. ఎక్కడ కూడా అంతే. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం దిగాల, దేవుని దగ్గర నుంచి దీవెనలు కుమ్మరించబడాలి. ఆయన దాచుంచిన మేలు నా కుటుంబం దగ్గరికి రావాలంటే ఇది నా దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో, అలవర్చుకో, దాన్ని నా కన్నులు ఎదుట కనపరచు. నువ్వు ఎప్పుడైతే అలా కనపరుస్తావో, ప్రార్థిస్తూ ఉంటావో, నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు నీ యొద్ద నుండి ఏం చేయలేరంట? తొలగించలేరు, తీసివేయలేరు, ఎవరు లాక్కోలేరు. ఇక నేను నీకు ఇచ్చిన మేలు కంటికి కనబడదు, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. చెవికి వినబడదు, హృదయానికి గోచరము కావండి. దావీదు ఎంతవాడండి? చిన్న పిల్లవాడు, కానీ రాజ్యాన్ని పరిపాలిస్తాడని ఎవరైనా అనుకున్నారా? తండ్రే అనుకోలేదు. తండ్రే అనుకుంటే అన్నదమ్ములనేమో సైనిక రంగంలో పెట్టి దావీదుని గొర్రెలు మేపడానికి ఎందుకు పంపిస్తాడు? కానీ మనిషి యొక్క ఆలోచన చూడండి. మనుషుల దృష్టిలో ఎవరైతే తృణీకరించబడతారో దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు ఏం చేయబడతారంట? నిలబడతారు. ఎందుకో మాట చెప్పిన ఈ యెషయాకు పుట్టినటువంటి బిడ్డలందరిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుమారుడు ఎవరైనా ఉన్నారా అంటే దావీదు ఒక్కడే దేవుడిని హృదయపూర్వకంగా సేవించాడు, అనుసరించాడు. కనుకనే గొర్రెల దొడ్డిలో ఉన్న, అందరి చేత తృణీకరించబడిన, అన్నల చేత తరమబడిన దావీదు మాత్రం ఎక్కడ కూర్చున్నాడంట? అదే రాజ్యానికి రాజు అయ్యాడు. అన్నలు మాత్రం సైనికులుగానే ఉన్నారు. నిజంగా ఈ దినాన మన బిడ్డలు ఉన్నతమైన స్థాయికి చేరాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన కష్టార్జితం మనం అనుభవించాలంటే, మన చుట్టూ మన పిల్లలు ఒలేవు మొక్కల వలె ఉండాలంటే, యెహోవా సన్నిధిలో నుంచి ఆశీర్వదించాలంటే, సమాధానం మన గృహాలకి రావాలంటే దేవుడి దినాన్ని సెలవిస్తున్నమాట, నా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోండి. నిజంగా అలా భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి అనుసరిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం యోబును దీవించినట్లుగా, కొన్నేళ్ళని ఆశీర్వదించినట్లుగా, ఇదిగో యోసేపును హెచ్చించినట్లుగా, దావీదును హెచ్చించినట్లుగా మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొద్దకు వచ్చిన మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండని నేర్చుకుని ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి మేలుకు సిద్ధపడి ఆయన ఎదుట మోకరించి అలా ప్రార్థిస్తూ కనిపెడదాం. దేవుడు తప్పకుండా ఆ మేలులు మన కుటుంబంలో అనుగ్రహింపచేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను, కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో విత్తబడిన ఈ మాటల మకరందము మా హృదయాంతరంగంలో నా ప్రభ నాటబడి దాని ప్రకారం మేము జీవిస్తూ నూరంతలుగా దీవించబడేటట్లు మా హృదయాలను ప్రేరేపించమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.